హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది జిఎస్ డేటా ల్యాబ్. ఈరోజు మనం టాపిక్లో మన డేటాలో ఎక్సెల్ షీట్లో డేటాలో మనకు డేటా వచ్చినప్పుడు బై డిఫాల్ట్గా కొన్ని బ్లాంక్ రోస్ వస్తుంటాయి, కొన్ని జంక్ రోస్. అది మనకు ఉపయోగపడవు. యాక్చువల్గా డేటా వచ్చేసి కింద నుండి స్టార్ట్ అవుతుంది. సమ్ థర్డ్ రో నుంచో, ఫోర్త్ రో నుంచో, ఫిఫ్త్ రో నుంచో స్టార్ట్ అవుతూ ఉంటుంది. పైన వచ్చేసి ఒకవేళ వాళ్ళని కంపెనీ నుంచి డౌన్లోడ్ చేస్తే ఆ కంపెనీకి సంబంధించిన లోగో కానీ అలాంటి డీటెయిల్స్ కొన్ని వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేశారనుకోండి. మీరు బ్యాంక్ స్టేట్మెంట్లో చూడండి, మీకు టేబుల్ వచ్చేసి మీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, ఆ పర్టికులర్స్ అన్ని కింద ఉంటాయి. పైన వచ్చేసి మీరు అబ్జర్వ్ చేయండి, పైన వచ్చేసి బ్యాంక్ బ్రాంచ్ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్, సంథింగ్ ఆ డీటెయిల్స్ ఉంటాయి. ఇలాంటి కేసెస్లో మనం పైన బ్లాంక్ రోస్ను డిలీట్ చేసి మనం ఎలా చేయాలి, డేటాను ఎలా కంబైన్ చేయాలి ఎక్సెల్లో, ఇది డైనమిక్గా ఎలా చేయాలి పవర్ క్వరీలో చూద్దాం పదండి. మీరు చూస్తున్నది జిఎస్ డేటా ల్యాబ్. స్టార్ట్ యువర్ డేటా జర్నీ ఇన్ తెలుగు. చలో వెళ్దాం పదండి వీడియోలోకి. మీకు ఫైల్స్ చూపిస్తాను, చూడండి. డి డ్రైవ్లో మీకు జంక్ ఫైల్స్, మీకు ఎగ్జాంపుల్ ఫైల్స్ చూపిస్తాను. చూడండి, సెంట్రల్, సౌత్, వెస్ట్ అని 3 ఎక్సెల్, అంటే ఇవి సిఎస్వి ఫైల్స్ అండి. ఎక్సెల్ లాగానే ఉంటాయి కానీ ఫార్మాట్ వచ్చేసి సిఎస్వి ఫార్మాట్. చూడండి, జూమ్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే యాక్చువల్ డేటా వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. మనకి ఈ రోజు చూడండి, ఈ రోజు మనకు పెద్దగా యూజ్ ఉండదు. ఇది యాక్చువల్ డేటా వచ్చేసి మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. చూడండి, బాగా అర్థమైంది. ఇది మనకు ఇవన్నీ జంక్ రోస్. చూడండి, సెంట్రల్ జోన్ ఇట్లా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్లో వేరే వేరే వస్తుంటాయి. చూడండి, మిగతా ఫైల్ కూడా చూపిస్తాను. సౌత్ చూడండి, ఇక్కడ కూడా చూడండి, డేటా వచ్చేసి మనకు 6th రో నుంచి స్టార్ట్ అయింది. యాక్చువల్ డేటా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. మన టేబుల్ అనేది ఇక్కడ నుంచి ఉంది. కానీ మనకు ఇవన్నీ జంక్ రోస్. ఇవి డిలీట్ చేయాలి. చూడండి, సిమిలర్గా ఇంకో ఫైల్, వెస్ట్ ఫైల్ కూడా చూపిస్తాను. వెస్ట్ ఫైల్లో చూడండి, రెండు ఉన్నాయి. చూడండి, యాక్చువల్ డేటా మనకు థర్డ్ రో నుంచి స్టార్ట్ అయింది. ఇది మనకు యూజ్ లేదు డేటా వీటితోటి. సో ఇలాంటి కేసెస్లో మనం ఎలా హ్యాండిల్ చేయాలనేది మీకు చూపిస్తాను. సో వెళ్దాం కదండి. నేను ఫ్రెష్గా ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ చేస్తున్నాను, బ్లాంక్ వర్క్ బుక్. చూడండి, మీకు ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియో చూస్తే మీకు ఐడియా ఉంటుంది. డేటా, గెట్ డేటా ఫ్రమ్ ఫైల్, ఫ్రమ్ ఫోల్డర్. మీకు మళ్ళీ ప్రతి వీడియోలో రిపీట్ చేస్తున్నాను. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే చూస్తారు కదా. ఇది చూడండి, ఈ పార్ట్ కంప్లీట్గా పవర్ క్వెరీ ఎడిటర్. ఇదంతా డేటా ట్యాబ్ ఉంది కదా, ఈ పార్ట్ మొత్తం పవర్ క్వెరీకి సంబంధించింది అనమాట. డేటా చూడండి, గెట్ డేటా ఫ్రమ్ ఫైల్, ఫ్రమ్ ఫోల్డర్. చూడండి, నేను ఏం సెలెక్ట్ చేసుకుంటాను, డేటా, గెట్ డేటా ఫ్రమ్ ఫైల్, ఫ్రమ్ ఫోల్డర్. మన ఫోల్డర్లో ఉన్నాయి కదా, సో చూజ్ చేసుకుంటున్నాను. చూడండి, సిఎస్పి ఫైల్స్ ఆ 3 ఫోల్డర్లో ఉన్నాయి కాబట్టి ఫోల్డర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాము. చూడండి, డి డ్రైవ్లో ఇందులో ఉన్నాయిగా, ఇది ఈ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓపెన్. అక్కడ ఏం కనిపించవు మీకు, అది పవర్ క్వెరీ ఎడిటర్లోకి వచ్చాక మీకు ఆ ఫైల్ ఎక్స్టెన్షన్ అవన్నీ కనిపిస్తాయి. చూడండి, ఈ నావిగేటర్ చూడండి, ఏం చేస్తున్నాను చూడండి, ఇక్కడ వచ్చింది చూడండి.
ఫైల్ వచ్చేసి సెంట్రల్ చూసారా, సెంట్రల్ సౌత్ వెస్ట్. ఫార్మాట్ వచ్చేసి సిఎస్పి ఫైల్స్ ఇవి, ఫైల్ ఎక్స్టెన్షన్ సిఎస్పి ఫార్మాట్ ఇది. ఇక్కడ చూడండి డేట్ ఇవన్నీ ఉన్నాయి కదా, రిమైనింగ్ ఇది మనకు అవసరం లేదు. డేట్ మాడిఫైడ్ అంటే అదే ఫైల్ ఎన్నిసార్లు ఓపెన్ చేశారు, ఎప్పుడు క్రియేట్ చేశారు, ఆ రికార్డ్స్ అన్నీ ఉంటాయి ఇందులో. ఈ ఫోల్డర్ ప్యాత్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం మనకు అవసరం లేదు. మనకు యాక్చువల్ డేటా మనకు స్టార్ట్ అయింది ఇక్కడ నుండి, ఈ రెండు సరిపోతుంది. మన డేటా వచ్చేసి బైనరీలో ఉంది కంటెంట్. ఇది కూడా తీసుకుందాం. ఫైల్ నేమ్ వచ్చేసి ఈ రెండు కాలం తీసుకుందాం. నేను ఏమంటున్నానంటే ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేస్తున్నాను చూడండి. చూడండి మన డేటా వచ్చేసి బైనరీలో ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు సెంట్రల్ ఫైల్, సౌత్ ఇది. ఇవి వచ్చేసి ఫైల్ నేమ్స్ అండి. ఇవి మిగతా మనకు అవసరం లేదు చెప్పాను. ఈ రెండు కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి ఈ రెండు సెలెక్ట్ చేసుకోండి. రైట్ క్లిక్ చేసి రిమూవ్ అదర్ కాలమ్స్ అంటే మనకి ఈ రెండు ఉంటే మిగతా వెళ్ళిపోతుంది. మనకు మిగతా అవసరం లేదు కదా. లేదు అని అంటే మిగతా సెలెక్ట్ చేసుకుని మీరు రిమూవ్ కాలమ్స్ అనొచ్చు. అవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను రెండు సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ చేసి రిమూవ్ అదర్ కాలమ్స్ అంటున్నాను. సో చూసారు కదా, మిగతా కాలమ్స్ అన్ని రిమూవ్ అయిపోయాయి. ఓన్లీ మనకు డేటాకి సంబంధించిన ఇవి ఉన్నాయి. మన డేటా వచ్చేసి బైనరీలో ఉంది. బైనరీ అనేది కంటెంట్ అనే కాలంలో ఉంది. ఇక్కడ మీరు స్టెప్స్ చూడొచ్చు, అప్లైడ్ స్టెప్స్ ఉంది కదా, వెరీ ఇంపార్టెంట్. మీరు చూడండి మనం ఏమేమి స్టెప్స్ చేస్తున్నామో ఇక్కడికి వస్తూ ఉంటాయి. సోర్స్ తీసుకుని ఇప్పుడు రిమూవ్ కాలం చేసాం కదా, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఇక్కడ రికార్డ్ అవుతుంది. నేను ఏం చేస్తున్నానంటే మన డేటా వచ్చేసి బైనరీలో ఉంది కాబట్టి ఆ డేటాను నేను ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాను. అది ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే చూడండి, దానికి ఒక సపరేట్ కాలం తీసుకుంటుంది. ఇక్కడికి వస్తుంది యాడ్ కాలం, కస్టమ్ కాలం. ఇక్కడ చూడండి సిఎస్వి ఫార్మాట్లో ఉంది కాబట్టి సిఎస్వి డాట్ డాక్యుమెంట్ ఇక్కడ వచ్చేది చూడండి. మరి సిఎస్విలో డాక్యుమెంట్ ఎక్కడ ఉంది, సిఎస్విలో ఉంది కాబట్టి ఈ ఫంక్షన్ రాస్తున్నాను. సిఎస్వి డాట్ ఇక్కడ ఉంది, సి క్యాపిటల్ పెడతారు చూడండి, సిఎస్వి డాట్ డాక్యుమెంట్, సిఎస్వి డాట్ డాక్యుమెంట్ ఓపెన్ పారెంథసిస్. చూడండి డాక్యుమెంట్ సోర్స్ యాజ్ ఎనీ ఎక్కడ నుంచి అని అంటుంది. మన కంటెంట్లో ఉంది కదా బైనరీలో, కంటెంట్ అనే ఇక్కడ చూడండి అవైలబుల్ కాలమ్స్ మనకి ఎక్కడ ఉంది, కంటెంట్ అనే కాలంలో. టేబుల్స్ ఎక్కడ ఉన్నాయి మనకు బైనరీలో ఉంది కంటెంట్. దీని మీద డబుల్ క్లిక్ చేసినా పర్లేదు, లేదంటే ఇది క్లిక్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ అన్నా పర్లేదు. వచ్చింది కదా, ఓపెన్ క్లోజ్ చేశాను, ఓపెన్ పారెంథసిస్ క్లోజ్ చేశాను. చూడండి సింపుల్, మనకు డాక్యుమెంట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం ఎక్కడ నుంచి, అది సిఎస్విలో ఉంది కాబట్టి ఈ ఫంక్షన్ రాసాను చూడండి. సిఎస్విలో డాక్యుమెంట్ అదే మన ఏ కాలంలో ఉంది, డేటా వచ్చేసి కంటెంట్ అనే కాలంలో ఉంది. ఓకే ప్రెస్ చేస్తున్నాను. చూడండి కస్టమ్ కాలంలో మనం డేటా చూడండి వచ్చేసింది చూడండి, ఇక్కడ చూడొచ్చు మీరు. ఇదే కదా మన డేటా, ఇది సెంట్రల్ జోన్ది, సౌత్ జోను ఇది. ఇప్పుడు చూడండి ఇక్కడ స్టెప్ చూడండి, యాడెడ్ కస్టమ్, మళ్ళీ ఇక్కడ ఒక స్టెప్ పెరిగింది చూడండి. మీరు ఈ స్టెప్స్ని అబ్జర్వ్ చేయండి. చూసారు కదా, ఇప్పుడు మనకు ఆల్రెడీ డేటా ఇందులోకి వచ్చింది కాబట్టి ఆల్రెడీ రికార్డ్ అవుతుంది కాబట్టి మనకు ఇప్పుడు దీన్ని డిలీట్ చేసుకోవచ్చు మనం. సారీ, దీన్ని కంటెంట్ అనే కాలం మనకు అవసరం లేదు, ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాం. చూడండి స్టెప్స్ చూడండి, 4 స్టెప్స్, ఇది జాగ్రత్తగా చూడండి. ఇవి మెయిన్ స్టెప్స్. మళ్ళీ మనం ఇక్కడికే రావాల్సి ఉంటుంది చూడండి. ఇవి చాలా అబ్జర్వ్ చేయండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది చూడండి నేను ఏం చేస్తున్నానంటే మన 3 టేబుల్స్ వచ్చినాయి. ఇక్కడ చూస్తే ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకు బ్లాంక్ రోస్ రిమూవ్ చేయాలి. మనకు ఫస్ట్ ఏంటి, బ్లాంక్ రోస్ రిమూవ్ చేయాలి. ఇది ఫస్ట్ బ్లాంక్ రోస్ రిమూవ్ చేయాలి.
ఫస్ట్ టాస్క్. నెక్స్ట్ ఏంటి, మనకు చూడండి, మనకు హెడర్స్ చూడండి, కాలం హెడర్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి. మనం హెడర్స్ను ప్రమోట్ చేయాలి, కాలం హెడర్స్ ఇక్కడ. సింపుల్ అంతే. మనం వీటిని రిమూవ్ చేయాలి, బ్లాంక్ రోస్ డైనమిక్గా, కాలం హెడర్స్ మార్చాలి. అని నేను ఏం చేస్తున్నానంటే, చూడండి, ఇప్పుడు ఈ 3 టేబుల్స్ ఉన్నాయి. నేను చిన్న ఒక లాజిక్ 3 టేబుల్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక టేబుల్ మీద నేను ఒక లాజిక్ బిల్డ్ చేస్తున్నాం. ఒక టేబుల్ మీద మనం ఈ ప్రాసెస్ అంతా మనం చెప్పుకున్నాం కదా, ఈ బ్లాంక్ రూస్ రిమూవ్ చేయడానికి, ఈ హెడర్స్ ప్రమోట్ చేయడానికి మన స్టెప్స్ ఏదైతే ఉందో ముందు ఒక టేబుల్ మీద తీసుకుందాం. ఒక టేబుల్ ఎక్స్పాండ్ చేసి ఒక టేబుల్ మీద చేద్దాం. ఆ ఫార్ములాని సేమ్ అన్ని టేబుల్ మీద మళ్ళీ అప్లై చేద్దాం. సో నేను ఏం చేస్తున్నానంటే, ఈ టేబుల్ ఎక్స్పాండ్ చేస్తున్నా చూడండి. ఒక టేబుల్ ఎక్స్పాండ్ చేశాను, అందులో ఒక సెంట్రల్ జోన్ అనే టేబుల్ ఎక్స్పాండ్ చేశాను. మనకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ బ్లాంక్ రోస్ ఉన్నాయి కదా, ఇవి రిమూవ్ చేయాలి. తర్వాత వచ్చేసి ఇది ఉంది కదా, హెడర్ని ఇక్కడికి ప్రమోట్ చేయాలి. ఈ ఐడి వచ్చేసి ఇక్కడ రా, ఐడి ఇక్కడ, ప్రోడక్ట్ ఇక్కడ ఉండాలి, క్వాంటిటీ ఇక్కడ ప్రమోట్ చేయాలి. సో నేను ఈ టేబుల్ మీద చేస్తున్నాను చూడండి. నేను ఏం చేస్తున్నానంటే, ఈ 3 చేయాలంటే ఇక్కడ హోమ్ ట్యాబ్లో, దీన్ని రిబ్బన్ అంటారండి. హోమ్ ట్యాబ్లో ఇక్కడ చూడండి, జూమ్ చేస్తున్నాను, ఇక్కడ ఉన్నది రిమూవ్ రోస్ కదా, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. రిమూవ్ రోస్ అనేది ఇక్కడ ఉంది కదా, చేస్తే ఆప్షన్ చూడండి, రిమూవ్ రోస్, హోమ్ ట్యాబ్లో రిమూవ్ రోస్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి, ఆప్షన్స్ వచ్చేసి రిమూవ్ టాప్ రోస్, ఇక్కడ రిమూవ్ బాటమ్ రోస్, రిమూవ్ ఆల్టర్నేటివ్ రోస్, రిమూవ్ డూప్లికేట్స్, రిమూవ్ బ్లాంక్ రోస్, రిమూవ్ ఎర్రర్స్, ఇవి ఉన్నాయి కదా. ఇందులో మనకి ఇక్కడ టాప్ రోస్, రిమూవ్ టాప్ రోస్ 3 ఉన్నాయి కదా. ఇక్కడ ఈ ఆప్షన్ తీసుకుంటున్నాను నేను, రిమూవ్ టాప్ రోస్. చూడండి, రిమూవ్ రోస్, రిమూవ్ టాప్ రోస్. జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు నేను దీనిపైన చేసే స్టెప్స్ మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మనం అండూ చేయాల్సి ఉంటుంది, ఇది స్టెప్ మళ్ళీ బ్యాక్ వెళ్ళాల్సి ఉంటుంది. జస్ట్ రిమూవ్ టాప్ రోస్, మనం ఒక ఫార్ములా జనరేట్ అవుతుంది, దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి నేను ఇది స్టెప్ తీసుకుంటున్నాను. చూడండి, నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని, ఇక్కడ 1 2 3 రోస్, నెంబర్ ఆఫ్ రోస్ 3 పెట్టాను. ఓకే ప్రెస్ చేశాను. చూడండి, టాప్ రోస్ రిమూవ్ అయిపోయాయి. మన ఫార్ములా బార్లో ఒక ఫార్ములా ఉంది చూడండి, దీని గురించి ఆ స్టెప్ చేసాము. మళ్ళీ మనం బ్యాక్ వెళ్తాము. చూడండి, దాన్ని రిమూవ్ చేస్తే ఏం ఫార్ములా ఉంది, టేబుల్ డాట్ స్కిప్, చేంజ్ టైప్. చేంజ్ టైప్ ఏంటి, మన లాస్ట్ స్టెప్. జాగ్రత్త చూడండి, టేబుల్ డాట్ స్కిప్. మనం ఏం చేస్తాం, 3 రోస్ని టాప్ 3 రోస్ని రిమూవ్ చేశాను. ఇక్కడ 3 ఉంది. చేంజ్ టైప్ అనేది ఏంటంటే మన లాస్ట్ స్టెప్ ఇక్కడ ఉంటుంది. సరే, చేంజ్ టైప్ ఉంది కదా, లాస్ట్ స్టెప్ అనమాట. ఈ లాస్ట్ స్టెప్ మీదనే మన ఫార్ములా జనరేట్ అవుతూ ఉంటుంది. చూడండి, చేంజ్ టైపు మన లాస్ట్ స్టెప్ ఇది. ఈ 3 అనేది ఏంటంటే మనం 3 టాప్ రోస్ రిమూవ్ చేసాం కదా, ఇప్పుడు 3 అనే వాల్యూ ఉంది కదా, ఈ 3 అనే వాల్యూను దీన్ని మనం డైనమిక్ చేయాలి. ఇప్పుడు అన్ని ఫైళ్ళలో 3 రోస్ లేవు కదండి. ఇప్పుడు ఈ ఫైల్కి మట్టుకు 3 రోస్ ఉన్నాయి. సో 3 ఉంది, కానీ మనకేంటి, ఇంకో ఫైల్ వచ్చేసి 2 ఉన్నాయి, ఒక దాంట్లో 5 ఉన్నాయి. అట్లా కాదు, మనకు ఒక, ఇప్పుడు 3 అంటే ఎట్లా అంటే చూడండి, మనకు ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్ బేస్ మీద ఎట్లా ఉంటుందంటే, నేను 3 రిమూవ్ చేశాను. ఇక్కడ చెప్తాను చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3 రో సమ్ ఇక్కడ ఉంది. సో
సమ్ రో 1 ఉంది కదా, రో నెంబర్ 1. If 1 is less than or equal to 3, so the condition is true. Next, 2 is less than or equal to 3. Less than or equal to 3. Last one is true. Same, 3 less than or equal to కండిషన్ ట్రూ. మరి ఇప్పుడు ఈ రిమూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి 4 ఉంటుంది. రో నెంబర్ 4. 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. కండిషన్ ఇస్ ఫాల్స్. సో మనకు కండిషన్ ఎలా ఉంటుందంటే, ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ, మనం కండిషన్ ఏదైతే ట్రూ అయిందో మనం లాజిక్ అప్లై చేయమని అడుగుతాం ఫార్ములాలో. ఇఫ్ కండిషన్ ఫాల్స్, ఫంక్షన్ ఈజ్ అక్కడికి బ్రేక్ అవుతుంది, ఫంక్షన్ బ్రేక్ అవుతుంది అక్కడికి. మనం జనరల్గా ఇఫ్ కండిషన్ ఉంటుంది కదా, ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ, నేను ఏం చెప్తున్నానో మీరు ఒకసారి అర్థం చేసుకోవడం ట్రై చేయండి. ఇప్పుడు కండిషన్ ఏంటంటే, కండిషన్ ఈజ్ ట్రూ, మనం ఫార్ములా ఏదైతే రాస్తామో మన స్టెప్, ఇప్పుడు నేను స్కిప్ బ్లాంక్ ఉంది కదా, ఇఫ్ రో నెంబర్ 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, సో స్కిప్ ద రో. రో నెంబర్ 2 less than or equal to 3, skip the row, second row. Row number 3 less than or equal to 3, row skip అవుతుంది. 4 ఉంది కదా, 4 is less than or equal to 3, it's false, టర్మినేట్ అవుతుంది, ఫార్ములా టర్మినేట్ అవుతుంది. కానీ చూడండి, మన కండిషన్ అనేది ఎప్పుడు కానీ ఫాల్స్ బేస్ మీద ఉంటుంది, ట్రూ బేస్ మీద కాదు. కండిషన్ ఫాల్స్ అయితేనే మనకు ఫంక్షన్ అనేది బ్రేక్ అవుతుంది అప్పటికి. కండిషన్ ఈజ్ ట్రూ, ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో నేను ఇదే లాజిక్ చూడండి. ఇప్పుడు మనకి 3 అనేది స్టాటిక్ నెంబర్, ఈ 3 నెంబర్ని వచ్చేసి మనం డైనమిక్ చేయాలి. నేను ఏం చేస్తున్నా చూడండి. ఇప్పుడు జస్ట్ ఇది ఒకటి ఈ కాపీ చేసుకోండి ఏదైనా ఒక నోట్ ప్యాడ్లో. చూడండి, పేస్ట్ చేస్తున్నాను, అట్లా పెట్టుకోండి మీరు. తర్వాత మనం స్టెప్ తీసేస్తున్నాను మళ్ళీ. చూడండి, ఇది జస్ట్ మీకు అర్థం కావడం కోసం నేను ఈ స్టెప్ తీసుకున్నాను. మనకు మళ్ళీ నేను బ్యాక్ వెళ్తున్నాను, అండర్ కొడుతున్నాను ఇక్కడ. చూడండి, నేను ఏం చేస్తున్నానంటే చిన్న లాజిక్ ఒకటి బిల్డ్ చేద్దాం. మనం ఏదైతే చెప్పుకున్నా దాని మీద ఆ 3ని మనం డైనమిక్ చేయాలి కాబట్టి. ఇది చూడండి, ఇప్పుడు టేబుల్కి వచ్చాను. నేను ఇక్కడ ఇంకొక కాలం తీసుకుంటున్నాను, యాడ్ కాలం, కస్టమ్ కాలం. ఇక్కడ వచ్చేసి అండర్ స్కోర్, ఇక్కడ అండర్ స్కోర్ చూడండి, అండర్ స్కోర్ అని పెట్టాను. ఎందుకంటే చూడండి, అండర్ స్కోర్ ఏంటంటే ఒక రికార్డ్ తయారు చేస్తుంది. రికార్డ్ మనం ఈ రోస్లో ఏమేమి వాల్యూస్ ఉన్నాయని చెప్పేసి ఒక రో చూడండి, ఒక రికార్డ్ తయారు చేస్తుంది అండర్ స్కోర్ అన్నది. చూసారా, ఇది దీనిపైనే మనం ఇప్పుడు కండిషన్ అప్లై చేస్తాం. చూడండి, నేను మళ్ళీ ఇక్కడికి వెళ్తున్నాను సెట్టింగ్స్కి. ఆ రికార్డ్ పైనే మనం కండిషన్ అప్లై చేస్తాం కదా. చూడండి, నేను ఫార్ములా రాస్తున్నా, రికార్డ్ డాట్ టు లిస్ట్. సరే, ఇక్కడ చూడండి, రికార్డ్ డాట్ టు లిస్ట్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది చూడండి, రికార్డ్ డాట్ టు లిస్ట్ ఇక్కడ వచ్చింది కదా. ఇక్కడ ఓపెన్ బ్రేస్, ఇప్పుడు ఇందాక అండర్ స్కోర్ పెట్టాం కదా. చూడండి, మీకు స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను, నేను డైరెక్ట్గా రాయొచ్చు, కాకుండా మీకు అర్థం కావడం కోసం నేను ట్రై చేస్తున్నాను. ఇదేంటి రికార్డ్ డాట్ టు లిస్ట్ స్పెల్లింగ్ తప్పు ఉంటుంది, is equals to record record dot ఇక్కడ
రికార్డ్ డాట్ టు లిస్ట్ ఇక్కడ ఉంది చూడండి. రికార్డ్ డాట్ ఇదే తీసుకుందాం. రికార్డ్ డాట్ టు లిస్ట్ డబుల్ వచ్చింది. దీన్ని మనం చేసేసి రికార్డ్ డాట్ టు లిస్ట్ చూడండి. ఇక్కడ చూడండి ఒక లిస్ట్ లాగా వచ్చేసింది. ఇప్పుడు రికార్డు ఒక లిస్ట్ లాగా చేసినాము. చూడండి ఇప్పుడు దీనిపైనే మనము చూడండి ఇప్పుడు దీనిపైనే మనం లాజిక్ అప్లై చేయబోతున్నాము. నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మనకి ఏం కావాలి, మన ఇంటెన్షన్ ఇప్పుడు అవి 3 ఉన్నాయి, 3 టాప్ రోస్ కాబట్టి 3 మనం డైరెక్ట్గా ఇలా ఫార్ములా ఉంది. టాప్ 3 ఎన్ని అంటే స్టాటిక్ నెంబర్ ఉంటే మనం రిమూవ్ చేయొచ్చు. బట్ 3, 4 అట్లా ఒక్కొక్క షీట్లో ఒక్కో రకంగా ఉన్నాయి అనుకోండి. మనకి ఇక్కడ టేబుల్లో హెడర్స్ ఉన్నాయి కదా, ఇవి ఎన్నైనా ఉండని, పైన 3 ఉండని 2 ఉండని, మన కండిషన్ ఏం రాస్తామంటే ఇఫ్ రో ఈజ్ ఈక్వల్స్ టు ఇఫ్ లిస్ట్లో ఐడి ప్రోడక్ట్ క్వాంటిటీ ఎక్కడైతే ఉన్నాయో వీటిని బేస్ చేసుకొని మనం కండిషన్ అప్లై చేస్తున్నాం. చూడండి ఇక్కడికి వచ్చాక మన కండిషన్ టర్మినేట్ అయిపోతుంది. అప్పటి వరకు ఇవన్నీ స్కిప్ బ్లాంక్ అని చెప్పేసి రాస్తాం. సింపుల్. దీన్నే నేను చేంజ్ చేస్తున్నా చూడండి. ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు కర్లీ బ్రేసెస్లో మనకేంటి ఉన్నాయి, ఐడి కామా స్పేస్ ప్రోడక్ట్ కామా స్పేస్ కరెక్ట్గా రాయాలి. చూడండి 1 అక్కడ ఎట్లా ఉన్నాయో అట్లా క్వాంటిటీ అక్కడ ఎట్లా ఉన్నాయో అట్లా రాయాలి. చూడండి స్పెల్లింగ్లో చూసుకోండి. క్వాంటిటీ స్పెల్లింగ్ కరెక్ట్ అయినా క్వాంటిటీ ఓకే. సో క్లోజ్ కర్లీ బ్రేసెస్. చూడండి సింపుల్, జూమ్ చేస్తున్నా చూడండి. రికార్డ్ డాట్ టు లిస్ట్ ఈ ఫంక్షన్ ఈక్వల్స్ టు ఐడి ప్రోడక్ట్ క్వాంటిటీ ఇది చెక్ చేయమని రాస్తున్నాం. ఈ రికార్డ్లో ఐడి ప్రోడక్ట్ ఎక్కడ ఉంది చెక్ చేయమంటున్నాను. కండిషన్ చూడండి, ఇందాక చెప్పాం కదా ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే ప్రెస్ చేస్తున్నాం. చూడండి మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి ఇవన్నీ ఫాల్స్ వచ్చేసినాయి. చూడండి ఫాల్స్ ఇక్కడ చూడండి, జూమ్ చేస్తున్నాను. ఇవన్నీ ఫాల్స్. ఇది ఒక్క ప్లేస్లో ట్రూ వచ్చింది చూడండి. ఎందుకంటే మనం ఏం రాసాం, లిస్ట్లో ఐడి ప్రోడక్ట్ క్వాంటిటీ 3 ఉన్న ప్లేసెస్ ఉంచి రాసాం. ఇక్కడ ఐడి ప్రోడక్ట్ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ట్రూ ఉంది. రిమైనింగ్ వచ్చేసి ఫాల్స్ ఉన్నాయి చూడండి. ఎందుకంటే లేవు కదా. అయితే ఇక్కడ ఏంటంటే మనం చెప్పాం ఇందాకని కండిషన్ అనేది ఫాల్స్ బేస్ మీద జరుగుతుంది. మనకి ఇక్కడ అన్ని ట్రూ ఉండాలి. ఇక్కడ యాక్చువల్గా చూడండి. సో ఇక్కడ ఫాల్స్ ప్లేస్లో ట్రూ ఉండాలి, ట్రూ ప్లేస్లో ఫాల్స్ ఉండాలి. అంటే ఏంటి, ఇక్కడ చూడండి మన ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ రో 1 స్కిప్ చేయాలి, ఇది ట్రూ రో 2 స్కిప్ చేయాలి. ఇలా if condition is true skip చేయి. if false condition is false function will be terminated అన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, చిన్నగా చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. మనకు ఎప్పుడు కానీ కండిషన్ అనేది ఫాల్స్ బేస్ మీదనే టర్మినేట్ అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ ఫాల్స్ ప్లేస్లో ట్రూ ప్లేస్లో ఫాల్స్ రావాలి. నేను చిన్నగా చూడండి, చిన్న చేంజ్ చేస్తున్నాను. మనం ఈజ్ ఈక్వల్స్ అన్నాం కదా, ఈజ్ ఈక్వల్ టు ప్లేస్లో నాట్ ఈక్వల్స్ టు అందాం. సింపుల్. చూడండి దీని అర్థం ఏంటంటే ఈ లిస్ట్లో ఎక్కడైతే
ఐడి, ప్రోడక్ట్, క్వాంటిటీ లేవో అవన్నీ స్కిప్ చేసుకుంటూ వెళ్ళు. ఎక్కడైతే అవి ఉంటాయో అక్కడ కండిషన్ టర్మినేట్ కావాలని చూడండి. మీరు అనుకోవచ్చు 3 ఫైళ్ళు ఉన్నాయి, 3 ఫైల్లో 3 రోస్ ఉన్నాయి, నువ్వు డిలీట్ చేస్తే నిమిషంలో అయిపోయి మనకి ఇంత చెప్తున్నాడని. కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ 3 ఫైళ్ళ గురించి కాదండి. మీరు 100, 200 ఫైల్స్ ఒకసారి మీరు ఇది నేర్చుకుంటే మీరు ఆ ఫోల్డర్లో ఇన్ ఫ్యూచర్ ఎన్ని ఫైల్స్ వేసినా ఇది డైనమిక్ ఒక సింగిల్ రిఫ్రెష్ తోటి మీకు డైనమిక్గా అప్డేట్ అవుతుంది. మీకు చివరిలో చూపిస్తా లాస్ట్లో. మీరు ఒకసారి దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇప్పుడు చూడండి, కండిషన్ ఈజ్ ట్రూ, ట్రూ ట్రూ ట్రూ. సో స్కిప్ అవుతుంది, ఇది స్కిప్ అవుతుంది, స్కిప్ అవుతుంది. కండిషన్ ఈజ్ ఫాల్స్, టర్మినేట్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చేసి టర్మినేట్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ ఫంక్షన్ చూడండి, ఫంక్షన్ కాపీ చేసుకోండి. మనం మళ్ళీ ఇది ఒకే టేబుల్కి సంబంధించి మనం రాస్తున్నాం కదా, ఈ ఫార్ములాని మనం కాపీ చేసుకోండి. కాపీ చేస్తున్నారు చూడండి, ఏదైనా ఒక నోట్ ప్యాడ్లో కాపీ చేసుకోండి. మళ్ళీ ఇదే ఫంక్షన్ మనకు అంటే ఇప్పుడు అన్నిటి మీద అప్లై చేయాల్సి ఉంటుంది 1 by 1. ఇప్పుడు ఏం చేసాము సార్ చూడండి, కండిషన్ ఫాల్స్ అయిపోయింది. నేను ఏం చేస్తున్నానంటే అది కాపీ చేసాం కదా, బ్యాక్ వెళ్తున్నాను ఒక స్టెప్. చూడండి ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చాం. చూడండి బ్యాక్ వచ్చేసి ఇందాక నేను చెప్పాను కదా 3 ప్లేస్ని డైనమిక్ చేయాలని. చూడండి మళ్ళీ అది చేస్తున్నాను. హోమ్ బటన్కి వెళ్ళి రిమూవ్ రోస్, రిమూవ్ టాప్ 3 రోస్. ఇక్కడ 3 జస్ట్ ఇందాక మీకు ఆ ఫార్ములా 3 ఆ స్టాటిక్ జనరేట్ చేయడం, అది స్టాటిక్ డైనమిక్ ఎలా చేయాలని చెప్పేసి దాన్ని చూపించాను అది చెప్పు. చూడండి ఇప్పుడు చూడండి 3 ఉంది, 3 డిలీట్ చేస్తున్నాను. ఈ 3 ప్లేస్లో మనం ఇందాక కండిషన్ ఇచ్చాం కదా నోట్ ప్యాడ్లో, ఇది కాపీ చేయండి. ఈ కండిషన్ ఇది డైనమిక్ అనమాట. కాపీ ఇక్కడ 3 ప్లేస్లో పేస్ట్ చేయండి. చూడండి అయితే ఎర్రర్ వచ్చింది కదా, ఎందుకంటే మనం ఈచ్ లిస్ట్లో చేయమంటున్నాం. ఈచ్ అని పెట్టి స్పేస్ ఉంటుంది దాని ముందు. చూడండి వచ్చేసింది చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి బ్లాంక్ రోస్ రిమూవ్ అయిపోయాయి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే బ్లాంక్ రోస్ రిమూవ్ అయిపోయాయి కానీ హెడర్స్ ఉన్నాయి కదా, చూడండి ఐడి, ప్రోడక్ట్. మనకి ఇప్పుడు హెడర్స్ కావాలి కదా, ఈ హెడర్స్ ఇక్కడికి రావాలి. ఈ హెడర్స్ ఐడి అంతే కదా, ఇది ఇక్కడ రావాలి, ఇది ఇక్కడ రావాలి. సో ఇక్కడే చూడండి, నేను ఇక్కడే ఈ మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను, హెడర్స్ అంటే ప్రమోట్ హెడర్స్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది. ఇక్కడే రాయండి, ఇక్కడ ఒక స్పేస్ ఇవ్వండి, బ్యాక్ తీసుకోండి. ఇక్కడ ప్రమోట్ హెడర్స్ వచ్చింది కదా, జూమ్ చేస్తున్నా చూడండి. టేబుల్ డాట్ ప్రమోట్ హెడర్స్. మీకు ఇది అర్థం కాకుంటే ఇంతకుముందు వీడియోస్లో నేను చెప్పాను చూడండి. టేబుల్ డాట్ ప్రమోట్ హెడర్స్, ప్రమోట్. చూడండి టేబుల్ డాట్ ప్రమోట్ హెడర్స్ ఓపెన్. ఇందాక స్పేస్ ఇచ్చాం కదా, స్పేస్ డిలీట్ చేయండి. లాస్ట్లో ఫంక్షన్ క్లోజ్ చేయండి. చూడండి చూసారా, మీకు హెడర్స్ వచ్చేసేసాయి. సో ఎవ్రీథింగ్ ఒక టేబుల్కి సంబంధించి మనం ఇప్పుడు ఏం చేశాను, బ్లాంక్ రోస్ రిమూవ్ చేసాము, హెడర్స్ సెట్ చేసాం. ఇది ఉంది కదా, దీన్ని కాపీ చేసుకోండి. మనకి ఇది ఒక్క సరిపోతుంది, ఇది ఒక్క ఫార్ములా సరిపోతుంది. ఇది కాపీ చేయండి, నోట్ ప్యాడ్ ఎక్కడైనా పేస్ట్ చేయండి. ఈ యొక్క ఫంక్షన్ ఇస్ ఎనఫ్ మనకు. చూడండి నేను చెప్పాను కదా బ్యాక్ వెళ్ళాలని. ఇప్పుడు మనకేంటి, ఇది ఒక్క టేబుల్ సంబంధించి మొత్తం చేసాము. మనం మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాము, కంప్లీట్గా బ్యాక్ వెళ్తున్నాము. ఇక్కడ ఇది కదా మనకు 3 టేబుల్స్ ఉన్నది, మనం ఇక్కడ ఈ 3 టేబుల్కి అప్లై చేయాలి ఆ ఫంక్షన్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక సపరేట్ ఒక కాలం తీసుకుంటున్నాను.
ఈ ఫంక్షన్ ఈ 3 టేబుల్ మీద అప్లై చేయడానికి కస్టమ్ కాలం తీసుకుంటున్నాను. ఇక్కడ ఇందాక మనం తీసుకున్నది ఉంది కదా ఫంక్షన్, ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ చూడండి క్లిక్ చేయొచ్చా అంటే ఓకే చేస్తే ఏమవుతుందో చూడండి, ఎర్రర్ వస్తుంది. ఎందుకు అని అంటే చూడండి, ఇంతకుముందు మనం చేసింది స్టెప్ ఉంది కదా, ఇక్కడ చూడండి చేంజ్ టైప్, అప్పుడు ఆ టేబుల్ మీద చేసాం మనం ఆ స్టెప్. ఇక్కడ ఏముంది, ఇప్పుడు యాడెడ్ కస్టమ్ 1 ఉంది. కస్టమ్ అని ఏంటి, మనకి ఇక్కడ కస్టమ్ కాదు, చేంజ్ టైప్. ఈ చేంజ్ టైప్ ఉంది కదా, ఇక్కడి వరకు తీసుకోండి, కంప్లీట్ ఇక్కడ వరకు తీసేసి ఇది దీని ప్లేస్లో కస్టమ్. మనం బ్యాక్ వచ్చాం కదా, ఆ స్టెప్ కాదు కదా. ఓకే ప్రెస్ చేయండి. చూడండి డేటా చూడండి, మీకు హెడర్స్ వచ్చేసాయి. మొత్తం 3 టేబుల్స్ హెడర్స్ వచ్చేసాయి, బ్లాంక్ రోస్ రిమూవ్ అయిపోయి 3 టేబుల్స్ పైన కంప్లీట్గా. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కస్టమ్ కాలం అవసరం లేదు, ఇంకా అన్నెసరీ స్టెప్స్ ఎందుకు, ఇందులో వచ్చేసినాయి కదా, ఇది అవసరం లేదు, ఇది రిమూవ్ చేసేస్తున్నాను. చేసేసి ఇప్పుడు చూడండి ఇక్కడ ఉంది కదా, జూమ్ చేస్తున్నాను చూడండి, ఈ 3 టేబుల్స్ ఇది ఉంది కదా, దీన్ని ఇక్కడ క్లిక్ చేయండి, దీన్ని ఎక్స్పాండ్ చేయండి, ఇది అన్చెక్ చేసేయండి ప్రిఫిక్స్. ఓకే అనండి. చూడండి కంప్లీట్గా డేటా వచ్చేసింది మీకు, నేము, ఐడి, ప్రోడక్ట్, క్వాంటిటీ విత్ ఫైల్ నేమ్స్. ఇప్పుడు ఏం చేస్తాం, హోమ్లోకి వెళ్ళి క్లోజ్ అండ్ లోడ్, జూమ్ చేస్తున్నా చూడండి, మనం మళ్ళీ ఎక్సెల్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి కదా, హోము, క్లోజ్ అండ్ లోడ్ టు, ఇది హోమ్, క్లోజ్ అండ్ లోడ్ టు, ఇదే షీట్ కదా, చూడండి ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ ఇక్కడ నుంచి రావాలి కదా. ఓకే ప్రెస్ చేస్తున్నాను. చూడండి మనకు 3 ఫైల్లో ఉన్న డేటా వచ్చేసింది. సో మీరు ఇందాక అనొచ్చు, ఇంత పెద్ద ప్రాసెస్ చెప్పారు ఇది అని చెప్పి. నేను చెప్పాను కదా, ఇది డైనమిక్, ఇది ఓన్లీ 3 ఫైళ్ళ గురించి కాదండి, ఇది ఒక 100-200 ఫైల్స్ అయినా కూడా మీరు ఆ ఫోల్డర్లో సింపుల్గా కాపీ చేసేస్తే ఆటోమేటిక్గా బ్లాంక్ రోస్ రిమూవ్ అవుతాయి, ఆటోమేటిక్గా కాలమ్స్ ఎట్లా ఉన్నా కూడా సెట్ అవుతాయి. చూడండి మ్యాజిక్ ఎలా ఉంటుందో నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చేసి ఇందాక మనం ఏ ఫైల్లో నుంచి ఓపెన్ చేసాం చూడండి, సరే అక్కడికి వెళ్తున్నాను, ఇదే కదా 3 ఫైళ్ళు ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి చేశాను, కంట్రోల్ చేశాను. చూడండి వచ్చేసి రిఫ్రెష్ అయిపోయింది, చూడండి 60, ఇంతకుముందు 3 ఉండే కదా, 60 అయిపోయింది. చూడండి 3 కూడా చేసేద్దాము. ఎన్నైనా ఫైల్ వేసుకోండి, మన మెయిన్ షీట్లోకి వచ్చి జస్ట్ రిఫ్రెష్ అంటే సరిపోతుంది. చూసారు కదా, ఇట్లా డైనమిక్గా అప్డేట్ అవుతుందండి. సో కాబట్టి మీరు ఒక్కసారి ఫార్ములా నేర్చుకుంటే మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ, బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బై.